ఫ్రెండ్స్ మొత్తానికి మన బండి అన్లోడ్ అయ్యి 3 రోజులు అవుతుంది. లోడింగ్ అయితే ఎక్కడా లేదంటున్నారు. మనకు శనివారం రోజు అన్లోడ్ అయింది. ఇంకా ఆదివారం, నిన్న సోమవారం, ఈరోజు మంగళవారం 3 రోజులు అయితే అయిపోయింది. నిన్న సోమవారం రోజు అక్కడ బండి అయితే అక్కడ పెట్టుకుని ఉంటే ఎవరు వస్తున్నారని బండి అయితే నాయుడుపేటలో ఎక్కువ లేదు, లారీ లేదు. తర్వాత హైవేలో అయితే పెట్టుకున్నాను. హైవేలో ఫుడ్ ఏం దొరకలేదని ఇక్కడ కాళహస్తి దగ్గర అయితే నైట్ వచ్చి పెట్టుకున్నాము. అక్కడ ఆఫీస్ అయిన ఫోన్ చేసి అక్కడ చేసిన లోడింగ్ అయితే ఎక్కడా లేదంటున్నారు. ఈరోజు ఈవినింగ్ అయితే చెప్తానంటున్నారు. ఒకరోజు బండి ఆగాలంటే ఆల్టింగ్ 5,000. ఈరోజు 3 రోజులు ఆగింది కాబట్టి 15,000 లాస్ అయిపోయింది. ఈ మారుగా బండ్లు ఆగితే ఓనర్లు ఏం అవ్వాలి, డ్రైవర్లు ఏం అవ్వాలి. ఓనర్లు ఈ మారు బండ్లు అయితే ఎక్కడి నుంచో తెచ్చి డ్యూలు అయితే కడుతున్నారు పాపం ఓనర్లు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎంత తేగలుగుతారు. ఈ మారు లోడింగ్లో ఒక బండి ఒక ట్రిప్ వస్తే 10 రోజులు 20 రోజులు ఆగిపోతున్నాయి. ఈ మారు వస్తే ఇంకా ఓనర్లు ఎక్కడి నుంచి డ్యూలు కడతారు. నెలకు 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు పడాల్సింది ఒక ట్రిప్ పడుతుంది. స్నానాలు చేసి కాళహస్తికైనా పడదాం అంటే ఇక్కడ నీళ్ళు లేవు. ఎవరు కాళహస్తి తెలుసో మర్చిపోకుండా కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.